అందరికీ హాయ్! ఎలా ఉన్నారు? గత ఎపిసోడ్స్‌లో మా కమ్యూనిటీలో కొన్ని కుటుంబాలని పరిచయం చేశాను కదా! ఇప్పుడు ఇంకొన్ని పరిచయాలు పెంచుతాను పదండి. నేను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే మా కమ్యూనిటీలో మొదటి ఈవెంట్ జరిగింది. అది ప్లాన్ చేసినావిడ లేకపోయినా, ఆ ఈవెంట్‌లో ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కాకపోయినా, కొత్త మనుషులు వాళ్ళ ప్రతిభలు మాకు పరిచయం అయ్యాయి. ఆ వివరాలు చెప్పే ముందు మీకా ఈవెంట్ ప్లాన్ చేసినావిడ గురించి నేను విన్నది చెప్పాలి. విన్నది ఎందుకంటే నేను ఆవిడ్ని ఎన్నో నెలలు చూడలేదు కాబట్టి. కానీ ఆవిడ గురించి అందరూ మాట్లాడుకునేవారు. 4వ విల్లాలో డాక్టర్ గారి భార్య అని. ఆవిడ పేరు పావని అని. అందరితో పక్కింటి బాబాయ్ గారిలాగా కలిసిపోతుందని, అందరికీ ఏదో చేయాలన్న మానవత్వం చాలా ఎక్కువగా ఉందని, కమ్యూనిటీలో ఈవెంట్లు అప్పటికప్పుడు ప్లాన్ చేసేస్తుందని, మా ఇంటి నుంచి బయట దాకా ఆవిడ గురించి గొప్పగా చెప్పుకునేవారు. అందుకే ఈవిడ్ని ప్లానింగ్ పావని అంటుంది అమ్మ. వాళ్ళు మా కమ్యూనిటీకి వచ్చింది 2008 న్యూ ఇయర్‌కి ఒక వారం ముందు. వచ్చిన వారానికే న్యూ ఇయర్ ఈవెంట్ ప్లాన్ చేసేసింది. మా కమ్యూనిటీ ప్రెసిడెంట్ సెల్ఫిష్ శేషగిరి గారిని ఒప్పించి, మెప్పించి సెక్యూరిటీ నేపాలీ రాణాజీతో ఒక రిజిస్టర్లో న్యూ ఇయర్ అనౌన్స్మెంట్ పంపించింది. అనౌన్స్మెంట్ కింద అందరినీ విల్లాల నంబర్లు రాసి ఏ ఇంట్లో ఏ టాలెంట్ ఉందో ఫిల్ చేయమని అడిగింది. మా అమ్మని సూర్యకాంతం రోల్ ప్లేకి రికమెండ్ చేద్దాం అనుకుని అలా రాస్తే వరుడు కావెలను అని నా కాలేజ్ ఐడి కార్డులో అతి దారుణంగా ఉన్న నా ఫోటోతో బోర్డు పెట్టేస్తుందని భయమేసింది. అప్పటికింకా ఆధార్ కార్డులు రాలేదండి. అయితే పక్కింట్లో బాబాయ్ గారి పేరు రాసి స్వీట్ స్పెషలిస్ట్ అని, మహాలక్ష్మి గారి పేరు రాసి క్లాసికల్ సింగర్ అని నేనే ఫిల్ చేశాను. అయితే అన్నిటికన్నా కింద ప్రెసిడెంట్ శేషగిరి మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్ ₹100 అని బోల్డ్ లెటర్స్లో రాశాడు. అది చూసి అమ్మ, ఎందుకటా 100? వంకాయ దొంగిలించినవాడు టెంకాయకి రాడా అన్నట్టు సాకు దొరికితే దోపిడీ మొదలు పెడతాడు సెల్ఫిష్ గాడు అంది. అప్పుడు నాన్న, ప్రతి దానికి లెక్కలు చూసుకుంటావు, రాసేందుకు మన ఇంట్లో టాలెంట్ లేదని మాత్రం అనుకో. నీ కూతుర్ని అప్పట్లో భరతనాట్యం క్లాసులకి పంపుంటే మన ఇంట్లో కూడా ఉండేది టాలెంట్. మీరిద్దరూ నా మాట విన్నారు అని అంటుంటే, నాన్న, నాకు యానిమేషన్ కోర్స్ ఇష్టం అంటే భరతనాట్యం అన్నారు, మీరు ఒప్పుకోలేదని నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు ఆ టాపిక్ వద్దు అని నేను అరుస్తుంటే, సర్లే నువ్వు మీ అమ్మ లాజిక్లు పీకుతూ ఫీమేల్ డామినేషన్ చూపిస్తుంటే ఇంకేమంటాను అన్నారు నాన్న. అందరూ టాలెంట్లు చూపెడతాం అని స్టేజ్ మీద ఉంటే చూసేదెవర్తా, మనమైనా ఉండాలిగా అని అమ్మ అనేసరికి మేము ఆడియన్స్ రోల్స్కి ప్రిపేర్ అయిపోయాం. ఇక న్యూ ఇయర్కి స్టేజ్ పెట్టించి ఒక 2 kg కేక్ తెప్పించి సెల్ఫిష్ గిరి హడావిడిగా సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసరికి స్పీకర్లో విని ఇచ్చిన చందాకి న్యాయం చేసుకోవాలని మాలాగే అందరూ పోగయ్యారు. అప్పుడు మా అందరికీ వినిపించేలా సెల్ఫిష్ గిరి అప్పుడే కొన్న కొత్త ఐఫోన్ 2G స్మార్ట్ ఫోన్ మాకు కనిపించేలాగా, ఆయన చెప్పాలనుకున్న విషయం మాకు వినిపించేలాగా కంగారు నటిస్తూ, పావని గారు, ఎక్కడండి మీరు? అన్నీ మీరే దగ్గరుండి చూసుకుంటాను అన్నారు. మీరున్నారని కదా మా అమ్మాయితో డాన్స్ కూడా చేయిస్తున్నాను. మీ ఆయనంటే సరే డాక్టర్ గారు, ఎప్పుడూ ఏదో ఒక ఎమర్జెన్సీ ఉంటుంది. ఇలా మీరు ఎమర్జెన్సీ అంటే ఎలా? నా పనులని మానుకుని ఈ ఏర్పాట్లు మనందరి కోసం నేను నెత్తిమీద వేసుకోలేదా అని దబాయిస్తున్నప్పుడు మా అమ్మ, ఏంటి ఉన్న స్టేజ్ మీద కార్పెట్ వేసి కేక్ పట్టుకొచ్చి మైక్లో అరవడం కూడా ఏర్పాట్లు అనుకుంటున్నాడా? ఈయనే ఇంత బిల్డప్ ఇస్తుంటే ఇక ఈయన కూతురు ఏ మోడర్న్ డాన్స్ చేసి హింస పెడుతుందో అంటుండగా నేను, అమ్మా, కొత్త ఐఫోన్తో ఆ బ్యానర్ చూసావా? సగం ఆయన ఫోటో వేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా రాసుకున్నాడో అని చూపించాను. పిల్లా, నీదేం పోయింది, కాసేపు మా అమ్మకి కోడలు కాలేవా అన్నాడట వీడిలాంటి వాడొకడు. ఆ ఫోన్ 2వ విల్లా ఫోన్ షాప్ వాళ్ల నుంచి డిస్కౌంట్లో తీసుకుని ఉంటాడు. కమ్యూనిటీలో పైప్ లైన్ లీక్ అయితే పట్టించుకోడు గాని తన దర్జాకి మాత్రం ఏం తక్కువ లేదు. ఇక ఆ బ్యానర్ కూడా 12వ విల్లాలో ఫ్లెక్సీ షాప్ వాళ్ల నుంచి ఫ్రీగా చేయించుకుని ఉంటాడు. బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోత అనుకుంది అమ్మ. ఈలోగా పక్క విల్లా బాబాయ్ గారు వచ్చి, శేషగిరి గారు, ఎమర్జెన్సీ అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడేమైంది? రిజిస్టర్ నాకివ్వండి, ఏ విల్లాలో ఏ టాలెంట్ ఉందో చూసి ప్రోత్సహిద్దాం. దీనికి కంగారెందుకు? ఇంకో 2 గంటలైతే 12 దాటుతుంది అంతేగా అని స్టేజ్ ఎక్కి మైక్ తీసుకున్నారు. మేము, మాతో కొంతమంది మహాలక్ష్మి గారి పేరు అరిచాం. ఆవిడ కమ్యూనిటీలో మొదటి ఈవెంట్ కదా అని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అని గణపతి మంత్రంతో ప్రారంభించి, ఇలాంటి ఈవెంట్ ఆలోచన వచ్చి మనల్ని ఒక చోటికి చేర్చిన పావని గారు కూడా ఉండి ఉంటే ఇంకా నిండుగా ఉండేది.
ఇలాంటివి ఆవిడతో ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ప్రెసిడెంట్ శేషగిరి గారిది విల్లా 1 కాబట్టి వాళ్ళ అమ్మాయి వైదేహిని మొదటి టాలెంట్ డిస్ప్లేకి రమ్మన్నారు. ఆ అమ్మాయి మేము అనుకున్నట్టు కాకుండా విశ్వనాథ గారి సినిమాలోలా చక్కగా అందెల రవ మీది పదములదా అన్న చక్కటి పాటకి క్లాసికల్ డాన్స్తో మొదలుపెట్టింది. మా నాన్న ఆ అమ్మాయిని నన్ను మార్చి మార్చి చూశారు. అంటే నువ్వు నేర్చుకుని ఉంటే ఇలా డాన్స్ చేసే అవకాశం వచ్చేది కదా అని నాకు చెప్పడం అన్నమాట. అమ్మ టాపిక్ డైవర్ట్ చేస్తూ, అమ్మాయి పొట్టిగా నల్లగా ఉన్నా పెద్ద కళ్ళున్నాయి, బానే భావాలు పలికిస్తుంది, వాళ్ళ నాన్నలా పిచ్చి వేషాలు లేకపోతే చాలు. సెల్ఫిష్ గిరిది కన్స్ట్రక్షన్ బిజినెస్ కదా, ఆ అమ్మాయిని సివిల్ ఇంజనీరింగ్ చేయించి ఏదో సంబంధం కూడా చూశాడని బాబాయ్ గారు అన్నారు అంది. ఆ అమ్మాయి డాన్సుకి మేమే కాదు, మాకు పరిచయం లేని బ్యాచులర్ అబ్బాయిలు కూడా తెగ ఈలలేసి క్లాప్స్ కొట్టారు. కాని ఒక అబ్బాయి వెనక నుండి దగ్గరుండి కొట్టించినట్టు నాకనిపించింది. తర్వాత కార్యక్రమాల మధ్య అంతరాయంలాగా 2వ విల్లా నుంచి సెల్ ఫోన్ షాప్ అంకుల్ కొత్త టచ్ స్క్రీన్ ఫోన్స్ కొనే ఉద్దేశం ఉన్నవారు వాళ్ల నుంచే తీసుకోవాలి అని సెల్ఫ్ డబ్బా మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇక 4వ విల్లా రవి అన్న రావాలి కానీ 5వ విల్లా నుంచి శృతిగారు, అదే శృతిగారొచ్చారు. భర్త ఈ మధ్యే దుబాయ్ వెళ్ళాడు. ఈవిడ్ని తీసుకెళ్లే వరకు అత్తామామలతో ఉంటూ స్కూల్లో పాఠాలు చెప్తోంది అని బాబాయ్ గారు అన్నారని అమ్మ చెప్తుండగా, ఇప్పుడు శృతిగారు న్యూ ఇయర్ గురించి మనకో వ్యాసం వినిపిస్తారు అని ఆవిడ్ని స్టేజ్ మీదకి ప్రవేశపెట్టారు బాబాయ్ గారు. ఆవిడ అడుగు పెడుతూనే, ఎందులో ఉంది కొత్తదనం? హైదరాబాద్లోనా, మన కొత్త సంవత్సరం ఈవెంట్లోనా, కొత్తగా వస్తున్న టీవీ సీరియల్స్లోనా అని ఘాటుగా ప్రశ్నించింది. జవాబిచ్చేలోపే, కొత్త సంవత్సరం లేదు లేదు కొత్త క్యాలెండర్లలో, కానీ ఉంది పాడుతా తీయగాలో ఎస్పీబీ గారు చివరిగా చెప్పే నీతి వాక్యాల్లో. కొత్త సంవత్సరం లేదు లేదు కొత్త సినిమా పాటల్లో, కానీ ఉంది కొత్తగా వస్తున్న మా టీవీలో రాధామధు లాంటి సీరియల్ టైటిల్ సాంగ్లో. కొత్త సంవత్సరం లేదు లేదు కొత్త బిర్యానీలో, కానీ ఉంది కరెంటు రెంటు ఎక్స్ట్రాలు అని గుర్తు చేసే అమృతం లాంటి హాస్యనాటికలో. ఈవిడికి టీవీ పిచ్చి బాగా ఉన్నట్టుంది అని మా అమ్మ అంటుండగా, మా నాన్న ఎప్పుడూ ఫోన్ చేయని మా బాబాయ్ ఫోన్ వచ్చిందన్న సాకుతో సిగరెట్ బ్రేక్కి వెళ్ళిపోయారు. అక్కడ సుత్తిగారు, కొత్త సంవత్సరం లేదు లేదు కొత్త షాపింగ్ మాల్స్లో, కానీ ఉంది మెగాస్టార్ కొడుకు ఎంట్రీలో, పట్టుకుంటే పట్టుచీర స్టార్ మహిళ లాంటి ప్రోగ్రాంలో అన్నప్పుడు బ్యాచులర్ బాయ్స్ చిరుత అని అప్పుడే ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గారి అబ్బాయి సినిమా పేరుని అరిచారు. కొత్త సంవత్సరం లేదు లేదు కొత్త ప్రణాళికల్లో, కానీ ఉంది శ్రీహరి చరితాన్ని కొత్తగా చూపించే భాగవతం లాంటి ఈటీవీ ప్రోగ్రాముల్లో. కొత్త కొత్త సంవత్సరం లేదు లేదు పాత 2G నెట్వర్క్ ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్లలో, కానీ ఉంది చక్రవాకం సీరియల్లో ఇంద్ర స్రవంతి కలుస్తారా లేదా అన్న సస్పెన్స్లో. కొత్త సంవత్సరం లేదు లేదు 10 నిమిషాల్లో ఆన్ అయ్యే కొత్త కంప్యూటర్లలో, కానీ ఉంది ఆ మబ్బుదాకా గాలిపటం పంపే అమ్మమ్మ.com లాంటి సీరియల్స్లో. కొత్త సంవత్సరం లేదు లేదు డబ్బింగ్ సీరియల్స్లా సాగిపోతున్న ప్రత్యేక రాష్ట్ర నినాదాలలో, కానీ ఉంటుంది ఐరన్ బాక్స్ గిఫ్ట్ ఇచ్చే ఆట కావాలా పాట కావాలా లాంటి లక్కీ గేమ్ షోలలో. ఈలోగా బాబాయ్ గారు మమ్మల్ని బ్రతికించేందుకు, శృతిగారు మీ వ్యాసంలో ఎంతో సమాచారం ఉంది గాని ఇంకా ఎంతోమంది టాలెంట్ చూపించుకోవాలి కాబట్టి మీరు త్వరగా ముగించాలి అని హెచ్చరించడంతో, ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, కొత్త సంవత్సరంలో మన కమ్యూనిటీలో ఇలాంటి టాలెంట్ డిస్ప్లే ఈవెంట్లు టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలని, చిదంబర రహస్యాన్ని ఛేదించే ఆటలు పెట్టి గిఫ్ట్లు ఇవ్వాలని, డాన్స్ బేబీ డాన్స్ లాంటి షోస్ పెట్టి వన్స్ మోర్ ప్లీజ్ అనిపించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన రాష్ట్రంలో కొత్త రోడ్లు రావాలి, కొత్త రాజకీయ ఆలోచనలు ఉండాలి, కొత్త రాష్ట్రం కావాలి, ఆడవారికి కొత్త హెయిర్ కట్లను కనిపెట్టాలి, కొత్త మెట్రో మొదలవ్వాలి, మన కమ్యూనిటీలో కొత్త జిమ్ మొదలవ్వాలి, మనం ఆర్కుట్లో అజ్ఞాత స్నేహాలు పెంచుకోకుండా ఇక్కడే పరస్పర స్నేహాలు షేర్ చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అనే ఆవిడ ముగించినట్టు మాకు తెలియచెప్పేందుకు బాబాయ్ గారు శృతిగారి టీవీ వ్యాస సాగర ప్రవాహం ఆగినందుకు చప్పట్లు అని బలవంతంగా మాతో చప్పట్లు కొట్టించారు. మా అమ్మ కొత్త బిచ్చగాడు పొద్దరగడు అన్నట్టు ఆవిడ్ని బాబాయ్ గారు ఆపకపోతే అన్ని భాషల డబ్బింగ్ సీరియల్స్ కూడా కవర్ చేసేది. స్కూల్లో స్టూడెంట్స్ వినట్లేదని మన మీద రివెంజ్లా ఉంది ఆవిడ వ్యాసం అంటుండగా 9వ విల్లా ఆనంద్ అండ్ 6వ విల్లా రవి కలిసి స్టేజ్ పైకి వచ్చారు.
ఆనంద్ని చూడగానే వాడెవరండి, మా బాబాయ్ కొడుకులా ఉన్నాడు అని తమ్ముణ్ణి చేసేసుకుంది మా అమ్మ. ఈలోగా రవి మనందరికీ హాయిగా పాటలు వినిపించి ప్రేమను పంచే 14వ గూటిలో చక్కని తల్లి, నాకో చెలాకి చెలిని ఇచ్చి సాయానికి సిద్ధంగా ఉండే మా ఎదురింటి 15వ గూటిలో ఇంద్రవల్లి, నా కలల్ని తనే కంటూ నిత్యం వెన్నెలను పండించే నా ఇంట్లో జాబిల్లి, బాణాలను సంధించేందుకైనా బట్టల అల్లికైనా సిద్ధంగా ఉండే 26వ గూటిలో అంపవెల్లి, మనల్ని ఒకచోటికి చేర్చి ఇప్పుడు మన మధ్య లేని పల్లవించని 4వ గూటిలో అడవి నెల్లి, నాట్యకళను కాపాడేందుకు పాదాలకి పారాణి పెట్టి నాట్యవాడిన మా ఆయన్ని ప్రోత్సహించే బంగారు తల్లి 1వ గూటిలో తజల్లి, అంశమేదైనా తన శైలిలో ప్రసంగించే ప్రవాహ అల్లిక 5వ గూటిలో కంబవల్లి, అన్ని గుణాలలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పేందుకు సిద్ధపడుతున్న 30వ గూటిలో రూపవల్లి, మాకు తెలిసినంతలో ఆదర్శ మహిళలు, మన కమ్యూనిటీని అలరించే దీపవల్లులు, ఇదిగో మీ అందరి కోసం ఆనంద్ అందించే రంగవల్లి అంటుండగా ఆనంద్ ఒక క్యాన్వాస్ పైన దశముఖాలతో అమ్మవారిని వేసినట్టు ఒక అమ్మవారి ముఖం వేసి వారి చేతుల్లో మైక్, గరిట, కాలేజ్ బ్యాగ్, ఐ షాడో బ్రషెస్, సూది దారం లాంటివి వేసి మా కమ్యూనిటీ అవుట్లైన్ వేశాడు. ఇంకే ఉంది, ఆడవారందరం లేచి చప్పట్లు కొట్టేశాం. కాని ఆ అమ్మవారి ముఖం వైదేహి అక్క మొహంలా నాకనిపించింది. ఎవరికీ పట్టంది నాకెందుకు అని వదిలేశాను. అలా ఆ రాత్రి మా విల్లాలో పావనిగారు లేని న్యూ ఇయర్ ఈవెంట్ జరిగింది. తర్వాత సంక్రాంతి సంబరాలు అనుకున్నా మేము ఊరెళ్ళాం. పావనిగారు కూడా చుట్టాలు బలవంత పెడితే సంక్రాంతికి ఊరు వెళ్ళిపోయిందని, ఇక మహాలక్ష్మి గారికి యూనివర్సిటీలో ప్రజెంటేషన్స్ ఉండడంతో బాబాయ్ గారు పట్టించుకోలేదని సెల్ఫిష్ శేషగిరి అలిగి ఈవెంట్ క్యాన్సిల్ చేశాడని తెలిసింది. ఇక్కడే ఉన్నవారి దగ్గర తీసుకున్న డబ్బు రిటర్న్ ఇవ్వకుండా, ఫుట్పాత్కి ఉపయోగించకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్కి ఖర్చు చేస్తాం అని నొక్కేశాట సెల్ఫిష్ శేషగిరి అని ఇన్ఫర్మేషన్ సంపాదించింది మా అమ్మ. ఇక మీకు క్రిందటి ఎపిసోడ్లో శివరాత్రి ఈవెంట్ ప్లాన్ చేసిన వారిలో పావని గారు కూడా ఉన్నారని చెప్పాను కదా. అయితే ఆ ఈవెంట్లో కూడా ఆవిడ రాలేదుగా. అదే ఆవిడ ప్రత్యేకత అయిపోయింది. కానీ ఆవిడ ప్లాన్ చేసిన ఏ ఈవెంట్ వల్ల ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. శివరాత్రి తర్వాత సత్యగారి డ్రెస్ మెటీరియల్ అమ్మి పెట్టి సాయం చేసింది. పావని గారి భర్త డాక్టర్ కన్సల్ట్ చేసేందుకు వచ్చిన పేషెంట్లకి 26వ విల్లా మెటీరియల్స్పై 10% డిస్కౌంట్ బోర్డు పెట్టడంతో మా కమ్యూనిటీలో ఒక్క ఐడియాకి 2 లాభాలు అన్నట్టు అటు 4వ విల్లాలో పేషెంట్లు పెరిగారు, ఇటు 26వ విల్లాలో డ్రెస్ మెటీరియల్స్కి కస్టమర్లు పెరిగారు. తర్వాత ఉగాది సంబరాలు అనుకున్నాం గాని ఎందుకో సెక్యూరిటీ రాణాజీ రాలేదు. పాపం ఆవిడ ప్లాన్ చేసిన ఏ ఈవెంట్ అనుకున్నా దొంగోడి చేతికి తాళాలిచ్చినట్టు దోచుకునేవాడు ఉన్నాడని అందరి ఆసక్తి తగ్గుతున్నట్టుంది అనుకుంది అమ్మ. ఆవిడ కనపడకపోయినా కమ్యూనిటీలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ స్నేహం కలిగిస్తుందని అనుకున్నాను. అయితే నేను చూడకపోయినా అందరికీ తెలిసిన ప్లానింగ్ పావని గారిని నేను ఎప్పుడు ఏ సందర్భంలో చూశానో వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ప్రేమ అంటే గుర్తుకొచ్చింది. సెల్ఫిష్ శేషిగారి అమ్మాయి వైదేహి పట్ల ఆనంద వ్యవహారంలో నాకు కలిగిన అనుమానాలలో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే 3వ ఎపిసోడ్లో శివగారు కనిపించినప్పుడు ఈ ఆనంద్ తన కారులో కొందరిని తీసుకెళ్లి సాయం చేశాడు. పైగా సత్య శివ రీడిజైన్కి లోగో కూడా వేసి పెట్టాడు. మా అమ్మ దృష్టిలో చాలా మంచివాడు, బాబాయ్ కొడుకు లాంటి తమ్ముడు. ఈ ఎపిసోడ్ వింటున్నప్పుడు మీకు కూడా టీవీతో ముడిపడిన ఆనాటి ఎన్నో నెమరు వేసుకునే జ్ఞాపకాలు కలగాలని కోరుకుంటున్నాను. సెలవు మరి.